హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు తిలక్. ఈ వీడియోలో నేను మీకు మొబైల్ ఫోన్స్ అన్నవి ఎలా హ్యాక్ చేస్తారో చెప్తాను. అండ్ సేమ్ టైం ఆ మొబైల్ ఫోన్ హ్యాక్ చేసినప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా మీకు చెప్తా. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మొబైల్ స్పై అనే యాప్. ఈ యాప్ ఏంటంటే మీ మొబైల్ని హ్యాక్ చేసినప్పుడు హ్యాకర్ మీ ఫోన్ని ఈ ఇంటర్ఫేస్లో చూసుకోవచ్చు అనమాట. క్లియర్గా మీ ఫోన్లో యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ మొబైల్ స్పై అనే యాప్లోని క్లియర్గా మానిటర్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద హ్యాకర్ ఎప్పుడైనా సరే మీ మొబైల్ని హ్యాక్ చేశాడు అంటే వాడి ఇంటర్ఫేస్ మీద ఈ మెసేజెస్, మీ యొక్క మెసేజెస్, తర్వాత కాల్ హిస్టరీ, జీమెయిల్, తర్వాత ఎవ్రీథింగ్, మీ ఫోన్లో ఉన్న ప్రతి అప్లికేషన్ అండ్ మీడియా ఫైల్స్, ఎవ్రీథింగ్ ఏదైనా సరే హ్యాకర్ అనేవాడు యాక్సెస్ చేయగలడు. ఈ అప్లికేషన్స్ ఇలా పనిచేస్తాయి. ఇలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి మనకి మార్కెట్లో. మొబైల్ స్పై యాప్స్ అని మనం వాటిని సిమిలర్గా పిలుస్తాం, లేదంటే కీలాగర్స్ అని కూడా అనొచ్చు. మీ ఫోన్లో డేటా కంప్లీట్గా వాళ్ళు యాక్సెస్ తీసుకుంటారు. సో ఫస్ట్ ఇది ఎలా ఇనిషియేట్ చేస్తారు అంటే, ఇది మీ ఫోన్లో ఎలాగా డిప్లాయ్ చేస్తారు అంటే, ఎప్పుడైనా సరే జనరల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ నుంచి ఏదన్నా అప్లికేషన్ షేర్ చేసుకున్నారనుకోండి. మీ ఫ్రెండ్ ఒక హ్యాకర్ అయి ఉంటే ఆ అప్లికేషన్తో పాటు బిహైండ్ మీకు ఈ స్పై చేయడానికి యూస్ చేసే యాప్ కూడా మీకు బైండ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ మాస్టర్ అనే అప్లికేషన్ మీరు మీ ఫ్రెండ్ నుంచి అడుగుతున్నప్పుడు ఆ క్లీన్ మాస్టర్ వెనకాతల ఈ స్పైవేర్కి సంబంధించిన ఒక చిన్న ఫైల్ని బైండ్ చేస్తారు. అప్పుడు మీరు క్లీన్ మాస్టర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు క్లీన్ మాస్టర్ ఇన్స్టాల్ అవుతుంది ఫ్రంట్ ఎండ్లో, కానీ బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండా ఈ స్పైవేర్కి కావాల్సిన యాప్ కూడా అక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది. అప్పటి నుంచి ఏమవుతుందంటే అటాకర్ అన్నవాడు మీ ఫోన్ యాక్సెస్ అన్నది చేయగలడు. ఇటు వేరియస్ అప్లికేషన్స్ యూస్ చేసి చేసుకోవచ్చు. స్క్రీన్ మీద మీరు సింపుల్గా చూడొచ్చు. ఇప్పటివరకు మీకు 2-3 అప్లికేషన్స్ అనేవి చూపిస్తున్నాను. అటాకర్స్ హ్యాక్ చేస్తున్నప్పుడు మీ పాస్వర్డ్స్ అండ్ మీ మెయిల్, ఫోన్ కంటెంట్ని ఎలా హ్యాక్ చేస్తారు, ఎలా యాక్సెస్ చేయగలరు అన్నది మీరు క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇలాంటి ట్రిక్స్ అనేవి హ్యాకర్స్ యూస్ చేస్తారు. కేవలం ఈ ఒక్క విధంగానే కాదు, హ్యాకర్స్ ఇది చాలా విధాలుగా మీ ఫోన్ అనేది యాక్సెస్ తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎప్పుడైనా మీరు అన్నోన్ సోర్సెస్ నుంచి అప్లికేషన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఈ స్పైవేర్కి సంబంధించిన ఫైల్ కూడా ఇన్స్టాల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎప్పుడు అంటే అన్నోన్ సోర్సెస్ అప్లికేషన్స్ ఏంటి అంటే, ఇంటర్నెట్లో మీరు ఏమన్నా గేమ్స్ కానీ లేదంటే అప్లికేషన్స్ ఫ్రీగా అంటే ప్లే స్టోర్లో పెయిడ్ కంటెంట్ ఏదైతే ఉందో ఆన్లైన్లో ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. కొన్నిసార్లు గేమ్స్ అన్నా చేసుకోవచ్చు, ఏదైనా అన్లిమిటెడ్ కీస్ ఆర్ అన్లిమిటెడ్ లైఫ్స్ వచ్చే గేమ్స్. అలాంటి గేమ్స్లో నేను షూర్గా చెప్పట్లేదు, కొన్ని అప్లికేషన్స్లో ఉండొచ్చు, కొన్ని అప్లికేషన్స్లో వాళ్ళు బైండ్ చేయకపోవచ్చు. కానీ రిస్క్ ఎందుకు తీసుకోవడం? మీకు ఎప్పుడైనా ఏమైనా కావలిస్తే జెన్యున్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడైనా అన్నోన్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారంటే అప్పుడు మీ ఫోన్ని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ నేను మీకు చూపిస్తున్నాను. అన్ని ఫోన్లలో హ్యాకర్ అనేవాడు ఎలాగ యాక్సెస్ చేస్తాడో అక్కడ క్లియర్గా మీరు చూడవచ్చు. ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా టెక్నిక్స్ అన్నవి యూజ్ చేసి హ్యాకర్ అనేవాడు ఎప్పుడైనా మీ ఫోన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేయొచ్చు. మరి మీ ఫోన్లో ఎలాంటి యాక్టివిటీస్ అన్నవి జరుగుతున్నాయి లేదంటే జరిగి ఉంటాయి అని చెప్పేసి డౌట్ ఏదన్నా మీకు ఉన్నదా? ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ అనేది మీకు చూపిస్తాను. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్లో ఇలాంటి యాక్టివిటీస్ అన్నది మీరు ఆపవచ్చు అనమాట. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనబడుతుంది కదా, ఫ్రీ యాంటీవైరస్ ఫర్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి. అది ఒక అప్లికేషన్ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ మనకి ఏం చేస్తుంది అంటే, దానిలో ఒక ఫీచర్ ఉంటుంది. అదేంటంటే యాంటీ కీలాగర్ ఫర్ ఆండ్రాయిడ్ అనే స్పెషల్ ఫీచర్ అనమాట. ఈ స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే, హ్యాకర్స్ ఎప్పుడైనా మన ఫోన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు కీలాగర్ అనే టెక్నిక్ని వాడతారు. ఆ కీలాగర్ అనే టెక్నిక్ని అగేన్స్ట్గా ఫైట్ చేసేదే ఈ యాంటీ కీలాగర్. నెక్స్ట్ ఏంటంటే, మీ ఫోన్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ అని చెప్పేసి టైప్ చేశారంటే మీకు ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ లైట్ అనే ఒక అప్లికేషన్ కనబడుతుంది. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇది మీకు సింపుల్గా మీ డే టు డే డేటా అనేది ఎంత యూస్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ దీనిలో స్పెషల్ ఫీచర్ ఏంటంటే, లెఫ్ట్ సైడ్ పైన మీరు చూసినట్టయితే రీడింగ్ ఒకటి కనబడుతుంది. అది 0 నుంచి మీకు ఆ రీడింగ్ అనేది అలా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మొబైల్లో మీరు ఇంటర్నెట్ వాడినప్పుడు ఆ రీడింగ్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారా లేదా, ఫోన్లో ఏదైనా యాక్టివిటీస్ అన్నవి ఇంటర్నెట్ ద్వారా రన్ అవుతున్నాయా, బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీస్ అన్నది మీరు ఆ మీటర్ని చూసినప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. చూడండి, నేను ఇప్పుడు అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాను, అప్పుడు మీటర్ అనేది అలా ఇంక్రీజ్ అవుతున్నది. అండ్ ఎప్పుడైనా సరే నేను అదే అప్లికేషన్ని ఆపేసానంటే అంటే ఇంటర్నెట్ యూసేజ్ అనేది ఆగింది, అప్పుడు ఆ మీటర్ అనేది గ్రాడ్యువల్గా 0కి వచ్చేస్తుంది అనమాట.
మరి ఎప్పుడైనా మీరు ఇంటర్నెట్ యూస్ చేయకుండా లేదంటే అప్లికేషన్స్ ఏవి ఇన్స్టాల్ ఆర్ డౌన్లోడ్ ఏదన్నా చేయకుండా మీటర్ అన్నది రన్నింగ్లో ఉంది అంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో ప్రాసెస్ రన్ అవుతుంది అన్నట్టు, అప్పుడు మీ ఫోన్లో ఏదైనా స్పైవేర్ యాప్ అనేది ఇన్స్టాల్ అయ్యిందో లేదో అన్నది మీరు చెక్ చేసుకోవాలి. ఇంకొక ఫీచర్ ఏంటంటే మీ ఫోన్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లోని మీకు అన్నోన్ సోర్సెస్ అనే ఒక ఫీచర్ కనబడుతుంది. ఆ ఫీచర్ని ఎప్పుడు మీరు ఆఫ్ చేసి ఉంచుకోవాలి. సో ఆఫ్ చేసి ఉంచడం ద్వారా అన్నోన్ సోర్సెస్ నుంచి ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ అయితే అవి ఇన్స్టాల్ అవ్వవు, మీకు పర్మిషన్ అడుగుతుంది ఇన్స్టలేషన్ అన్నోన్ సోర్సెస్ నుంచి అడిగినప్పుడు. ఇవన్నీ ఫాలో అవడం ద్వారా మీరు మీ ఫోన్ని సెక్యూర్డ్గా ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్. మీకు ఇంకేమన్నా క్వెరీస్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. అండ్ ఇలాంటి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.